తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధాన్ని పూర్తిగా ఆపి శాంతిని నెలకొల్పే దిశగా ప్రపంచ దేశాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చిరకాల శత్రువులైన అమెరికా, ఇరాన్ మధ్య చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నేడు రెండో విడత చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ కీలక తరుణంలో ఇరాన్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రతినిధులతో ముఖాముఖి కూర్చొని చర్చలు జరిపే ప్రసక్తే లేదని టెహరాన్ స్పష్టం చేసింది. గతంలో జరిగిన తొలి విడత చర్చల మాదిరిగా కాకుండా ఈసారి అమెరికాతో నేరుగా మాట్లాడకూడదని నిర్ణయించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా ప్రతినిధులతో ప్రత్యక్ష భేటీకి ఎలాంటి ప్రణాళికలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ స్పష్టం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే వీరు కేవలం పాకిస్తాన్ అధికారులతోనే సమావేశమవుతారు. అమెరికాకు తాము చెప్పాలనుకున్న విషయాలను పాక్ అధికారులకు వివరిస్తారని, ఆ సందేశాలను పాక్ ప్రతినిధులు అమెరికా బృందానికి చేరవేస్తారని ఇరాన్ వెల్లడించింది. అంటే ఒక రకంగా పాకిస్తాన్ ఇక్కడ రాయబారి లేదా మధ్యవర్తి పాత్రను పోషించనుంది. వాస్తవానికి అగార్చితో తమ ప్రతినిధులు నేరుగా మాట్లాడతారని వైట్ హౌస్ ప్రకటించినప్పటికీ ఇరాన్ మాత్రం ఆ అవకాశాన్ని తిరస్కరించడం గమనార్హం. మరోవైపు అమెరికా తరపున డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. వీరిద్దరూ ట్రంప్ కు అత్యంత సన్నిహితులు కావడం విశేషం. చర్చల్లో ఏవైనా సానుకూల ఫలితాలు కనిపిస్తే స్వయంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా పాకిస్తాన్ కు వచ్చే అవకాశం ఉందని శ్వేత సౌధం సంకేతాలు ఇచ్చింది. అయితే ఇరాన్ బృందంలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘలీబఫ్ ఈ చర్చలకు దూరంగా ఉన్నారు. అంతర్గత రాజకీయ విభేదాల వల్లే ఆయన ఈ బృందం నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ వైఖరిలో ఉన్న సందిగ్ధతను సూచిస్తోంది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా విధించే కఠిన షరతులకు లోబడితేనే ఎలాంటి ఒప్పందాన్నైనా సాధ్యమవుతుందని ఆయన గట్టిగా చెప్పారు. ముఖ్యంగా టెహరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. తాము పెట్టిన డిమాండ్లకు అనుగుణంగా ఇరాన్ నుంచి ప్రతిపాదనలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తానికి పాకిస్తాన్ వేదికగా సాగుతున్న ఈ పరోక్ష దౌత్యం పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతుందా లేదా అనేది వేచి చూడాలి.